చూస్తే లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలతో పాటు కోవిడ్ బాధితులకు రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ అండగా నిలిచింది. వారి ఆకలి తీరుస్తోంది. ఈ విషయమై అసోసియేషన్ ఫౌండర్ నూకల పద్మారెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు సుమారు 800 మందికి అన్నదానం చేస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి నిరుపేదలను ఆదుకోవాలని కోరారు. కోవిడ్ పీడితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. అందరికీ ఈరోజు మనం గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. గాంధీ ఉస్మానియా కోటి హాస్పిటల్స్ దగ్గర మనం పేషెంట్స్ అటెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుడ్ లేక భోజనం లేక అనుమతిస్తున్నారు. ఎందుకంటే కరోనా సిచ్యువేషన్లో వాళ్ళకి సంబంధించిన పేషెంట్స్ లోపల ఉంటున్నారు. వాళ్ళు బయట ఉంటున్నారు. బయట హోటల్స్ తినడానికి చాలా దయనీయమైన పరిస్థితిలో వాళ్ళని ఇక్కడ వదిలేసి పోలేక వాళ్ళకు మన ఈరోజు రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక మంచి పనికి శ్రీకారం చుట్టింది. ఈరోజు ఫుడ్ మనం రైస్ అండ్ టమాటా కర్రీ ఎగ్తో పాటు అందరికీ కూడా హైజీనిక్ ఫుడ్ని మనం ఈరోజు అందజేయడం జరిగింది రెడ్డి ఉమెన్ అసోసియేషన్లో. అంతేకాదు ఈ ఆధ్వర్యంలో మనము ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఇంటికి ఫోన్ చేస్తే ఫుడ్ అందిస్తున్నాము. అలాంటి ఒక మంచి కార్యక్రమం కూడా ఉంది. ఎవరైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మేము వండుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాము. మాకు ఫుడ్ కావాలి అంటే మనకి దిల్సుఖ్ నగర్ సరౌండింగ్స్ ఒక 10 కిలోమీటర్స్ వేరియేషన్లో ఎవరు ఫోన్ చేసినా సరే వాళ్ళకి మేము అందించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ యూజ్ నిజంగా వాళ్ళు చాలా అప్రిషియేట్ చేయాలి. సుమారు ఎంతమందికి ఈరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు? ఈరోజు ఆల్మోస్ట్ 800 మెంబర్స్కి మనం కొంతమందికి గాంధీ ఇంకొక టీం ఉంది, అది ఉస్మానియా గారు ఉన్నారు. ఇంకొక టీం ఉంది కోటి దగ్గర ఉన్నారు. 3 టీములుగా డివైడ్ అయ్యి 3 ప్లేస్లలో ఫుడ్ని అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ పేషెంట్ల పైన వ్యవహరిస్తున్న వ్యవహార శైలి పైన మీరు ఏం మాట్లాడతారు? తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ ముఖ్యంగా మనము అన్ని ఫ్రీ ఎలక్షన్స్ మేనిఫెస్టోలో అన్ని ఫ్రీ అని చెప్తున్నారు. అలాంటి ఫ్రీలు మనకి ఏం అవసరం లేదు. బట్ కానీ మనకి వ్యాక్సిన్ అయితే చాలా ఇంపార్టెంట్. అది కూడా ఎవరు వ్యాక్సిన్ కూడా ఫ్రీ ఇవ్వమని అడగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు 400 రూపీస్ ఏదో పెట్టారు, అది 1000 రూపీస్ చేసినా సరే. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చాలా కష్టపడి లక్షలు అప్పులు చేసి తప్పు పని చేసి వాళ్ళు సాగుతున్నారు. ఈ 1000 రూపాయలకు ఆలోచించి వెనకపోదు. పిల్లలు తల్లిదండ్రులకు పెంచుకోగలరు, తల్లిదండ్రులు పిల్లలకు పెంచుకోగలరు. ఒక 20% ఎవరైనా ఎంచుకోలేని పరిస్థితిలో మాలాంటి సమస్యలు ఉంటాయి. మేము ముందుకొచ్చి వాళ్ళకి వేసేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. దయచేసి అందరికీ వ్యాక్సిన్. అయితే ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చెప్పదలుచుకుంటున్నారు. చాలా అవసరం. ఈరోజు చాలా మంది లక్షలు కట్టాల్సి వస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్లో దోపకం ఎక్కువైపోతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో లక్షలు కట్టలేక గాంధీ ఇక్కడ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ వస్తే ఇక్కడ బెడ్స్ లేవు. ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ఎంతో కొంత వాళ్ళకి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. ఓకే.